నమస్తే అండి, నేను రజాక్. ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ప్రతి సండే వస్తే తప్పనిసరిగా ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో కొంతమందిని పక్కన పెడితే కనుక ఆల్మోస్ట్ 90% చికెన్ తింటారు. చికెన్, మటన్ ఇవన్నీ కూడా తింటారన్నమాట. అయితే ఏంటంటే ఇప్పుడు చికెన్కి వచ్చేసి బర్డ్ ఫ్లూ అనేది గోదావరి జిల్లాల్లో రావడం కారణంగా కొన్ని వేల కోళ్ళు చనిపోతున్నటువంటి పరిస్థితి. చాలా మందికి డౌట్, ఈ బర్డ్ ఫ్లూ వస్తే పరిస్థితి ఏంటి? చికెన్ తినొచ్చా తినకూడదా, గుడ్లు తినొచ్చా తినకూడదా? సో మనం ఆ బర్డ్ ఫ్లూ ఉన్నటువంటి చికెన్ తింటే ఏం జరిగింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది, అదేవిధంగా డాక్టర్లు ఏం చెప్తున్నారు, నిపుణులు ఏం చెప్తున్నారు, ఒకవేళ వస్తే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే దానికి సంబంధించి కంప్లీట్గా ఈ వీడియోలో నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే బర్డ్ ఫ్లూ అనేది కేవలం కోళ్ళకు మాత్రమే కాదు, పక్షి జాతులకు సంబంధించి అనేక రకాల పక్షులకు కూడా ఇది రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది వస్తే కనుక, ఈ ఇన్ఫెక్షన్ వస్తే కనుక పక్షులు చనిపోతాయి అన్నమాట. సో కోడి కూడా ఒక పక్షి జాతికి సంబంధించిందే, కానీ ఏంటంటే దాన్ని పౌల్ట్రీలో పెట్టి పెంచుతారు. మిగిలిన పక్షులు ఏంటంటే అవి గాలికి తిరుగుతూ ఉంటాయి అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. పక్షులకు వచ్చేటటువంటి వైరల్ ఇన్ఫెక్షన్. మనకు వచ్చింది కదా స్వైన్ ఫ్లూ అని చెప్పేసి రకరకాల ఫ్లూస్ వస్తాయి కదా. సో అలాంటిదే ఇది బర్డ్ ఫ్లూ అనేది పక్షికి వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్. సో ఇది మనకి ఏ విధంగా వస్తుందంటే కొన్ని మార్గాల ద్వారా వస్తుంది. దానిలో ఏంటంటే దాని రక్తాన్ని మనం అంటుకుంటే కనుక, ఏదైతే బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి కోడి కావచ్చు లేదంటే పక్షి కావచ్చు, దాని బ్లడ్ ఏదైతే ఉంటుందో అది మనమే పడితే కనుక ఆ ఇన్ఫెక్షన్ అనేది మన శరీరంలోకి వస్తుంది. అదేవిధంగా దాని మలాన్ని మనం అంటుకున్నా కూడా ఆ విధంగా కూడా వచ్చింది అనమాట, దాన్ని టచ్ చేస్తే కనుక. అయితే ఏంటంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది సాధారణంగా వచ్చేదే. ముఖ్యంగా ఏంటంటే మీరు అవి వచ్చేసి కొన్ని ఫుడ్స్, ఆహార పదార్థాలు తినకూడని తినడం ద్వారా, లేదంటే అన్హైజీన్. కోడికి అన్హైజీన్ ఏంటంటారా? అవును. ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్స్ తీసుకొచ్చి వాడు మొహాన్ని వేస్తారు అన్నమాట. అదే కాకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని కోళ్ళు రకరకాల ఫుడ్స్ తింటాయి అనమాట. తిన్నప్పుడు ఇవి వాటికి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇవి ఇలా వచ్చినప్పుడు సరే, బర్డ్ ఫ్లూ వచ్చిన వెంటనే కోడికి వెంటనే చచ్చిపోదు. కొన్ని రోజులు అయితే దాంట్లో ఆ బర్డ్ ఫ్లూ అనేది, ఆ వైరస్ అనేది దాని లోన పెరిగి పెద్దదయ్యి ఆ తర్వాత ఆ కోడిని చంపేయాలన్నమాట. అయితే ఏంటంటే ఇక్కడ డౌట్ ఉంటుంది. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది, అది మనకు తెలియదు. అది ఒక చోట నుంచి దానికి బర్డ్ ఫ్లూ ఉన్నప్పుడే అది ట్రాన్స్పోర్ట్ అయింది, బతికింది, చికెన్ షాప్ దగ్గరికి వచ్చింది, చికెన్ షాప్లో దాన్ని కొట్టేశాడు అంటే దాంట్లో బర్డ్ ఫ్లూ ఉన్నట్టే కదా. మరి అది తింటే పరిస్థితి ఏంటని గుర్తుపెట్టుకోండి. ఈ బర్డ్ ఫ్లూలో ఏదైతే మన కోడిలో ఆ వైరస్ ఉంటుందో, ఆ ఇన్ఫెక్షన్ ఉంటుందో, ఆ వైరస్ ఏదైతే ఉంటుందో, సో అది వచ్చేసి 70 డిగ్రీల సెంటిగ్రేడ్ లోపల వరకు అయితే బతికిద్ది అనమాట. మనం బేసిక్గా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు దాన్ని వేడి చేయడం జరిగింది. అంటే ఉడకని చికెన్ తింటే మాత్రం మీకు కూడా వస్తుంది అనమాట. ఆ వస్తే లక్షణాలు ఏ విధంగా ఉంటాయో కూడా తర్వాత చెప్తాను. సో ఉడకని చికెన్ మాత్రం ఎట్టి పరిస్థితులు తినొద్దు, బాగా బాయిల్ చేయాలా. సో బాగా బాయిల్ చేసినటువంటి చికెన్ తింటే, ఒకవేళ ఆ కోడికి మీకు తెలియకుండా వైరస్ ఉన్నప్పటికి కూడా, ఎందుకంటే కోడిలో వైరస్ ఉందో లేదో మనకు తెలియదు కదా, అది బతికుందని చెప్పేసి లైవ్ కూడా అమ్ముతాడు. బట్ అక్కడికి ఏం జరిగిద్ది, దాంట్లో వైరస్ ఉందని మనకు తెలియనప్పటికీ అది మనం తినేస్తాం కాబట్టి, అది మనకి సోకకుండా ఉండాలంటే బాగా కుక్ చేసుకొని తింటే ఏం కాదు. ఆ వైరస్ 70 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ హీట్ చేస్తే కనుక ఆ చికెన్ ఏదైతే ఉందో అది చచ్చిపోద్ది అనమాట. ఒకవేళ ఆ చికెన్ కుక్ చేయలేదు సరిగ్గా, సో అప్పుడు మనకి ఆ వైరస్ వచ్చింది అనుకుందాం, లేదంటే ఆ ఇన్ఫెక్షన్ మనకు సోకింది అనుకుందాం. అప్పుడు ఆ బర్డ్ ఫ్లూకి సంబంధించిన రోగం ఏ విధంగా ఉంటుంది, ఒక పర్సన్కి వస్తే ఏ విధంగా ఉంటుందో చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే జ్వరం వచ్చింది అనమాట. జ్వరం ఎరక్కొట్టేది. అదేవిధంగా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు మూసుకుపోవడం, అదేవిధంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, రక్తస్రావం లేదా నిమోనియా వంటి తీవ్రమైన లక్షణాలు కూడా వచ్చేస్తాయి. అర్థమైందా? జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, గొంతు నొప్పి వస్తుంది, శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది, ముక్కు మూసుకుపోతుంది, అదేవిధంగా రక్తస్రావం అవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా న్యూమోనియాకి కూడా ఇది దారితీస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ఏదైనా జ్వరం లాంటిది వస్తే కనుక వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఏదో పారాసిటమాలో లేదంటే డోలో ఉంటాయి కదా, అవి వేసేసుకొని అయితేనంటే కుదరదు. చికెన్ తిన్నప్పుడు జాగ్రత్తగా అయితే ఉండాల్సిందే. అయితే ఏంటంటే బేసిక్గా ఇది రావడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది కూడా ఏంటంటే, పచ్చిగా ఉడకని లేదా సరిగ్గా ఉడకని చికెన్, కోడి మాంసం తీసుకోవడం ద్వారా ఈ వైరస్ అనేది మనుషుల్లోకి వస్తుందట. అయితే సరిగ్గా ఉడికించినటువంటి కోడి మాంసం తినడం సురక్షితమని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO కూడా ప్రకటించడం జరిగింది. కోడి మాంసాన్ని పూర్తిగా ఉడికించడం వల్ల వైరస్ అనేది చంపబడుతుంది. అయితే మరి మనం సురక్షితంగా ఉండాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ముఖ్యంగా ఏంటంటే 70 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎబోవ్, అదేవిధంగా 160 డిగ్రీస్ ఫారెన్హీట్. సో అంత ఉష్ణోగ్రతలో వేడి చేయాలి. అదేవిధంగా కోడి మాంసాన్ని తినడానికి ముందు మరియు తర్వాత
చేతులు శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది తినడానికి ముందు తర్వాత. దానికి వంట చేసేవాళ్ళు కూడా వంట చేసే క్రమంలో కూడా ఎక్కడైతే ఆ పాత్రలు ఉంటాయో వాటన్నిటిని కూడా చాలా చక్కగా నీట్గా క్లీన్ చేసి ఉంచుకోవాలి, లేకపోతే ఆ పాత్రలకు అంటుకొని వచ్చేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అనమాట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి అనమాట. అధికారులు మాత్రం పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బట్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. దాదాపు ఇప్పటికే కొన్ని వేల బాయిలర్ కోళ్ళు కావచ్చు, ఫారం కోళ్ళు కావచ్చు చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ వైరస్ గుర్తించినటువంటి చుట్టుపక్కల గ్రామాలు 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని కూడా సర్వేలెన్స్లో జోన్గా ప్రకటించారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే కోళ్ల ఫారాలు అధికంగా ఉండేటటువంటి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలో చెరువులు, సరస్సులు, వలస పక్షులు వచ్చే ప్రాంతాలని వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకోవడానికి జరుగుతుంది అనమాట. సో మొత్తానికి భయపడాల్సిన పని అయితే లేదు. చికెన్ అయితే తినొచ్చు, కానీ ఏంటంటే చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కనుక అది వస్తే కనుక అనేక రకాల ఇబ్బందులు, హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది.